కాలం ఎవ్వరిని వదిలిపెట్టదు. కాలానికి ఎవరైనా తల వంచాల్సిందే. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల అవతారం చాలించిన ఆ సన్నివేశం వాల్మీకి రామాయణంలో మరియు పద్మపురాణంలో క్లుప్తంగా వివరించారు. ఇంతకీ ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? శ్రీరాముడు తన అంతఃపురంలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఒక ముసలి బ్రాహ్మణుడు అంతఃపురంలోకి వస్తాడు. ఆ ముసలి బ్రాహ్మణుడు రాముడితో ఇలా అంటాడు: రామా, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి గుప్తంగా మాట్లాడాలి. ఆ విషయం మాట్లాడేటప్పుడు మన మధ్య ఎవరూ రాకూడదు. ఒకవేళ వస్తే వాడి తల నువ్వే నరికేయలేని మాట తీసుకుంటాడు. అప్పుడు శ్రీరాముడు సరే అని ఒప్పుకుని లక్ష్మణుడిని కాపలా ఉండమని వాళ్ళు ఇద్దరు ఒక గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకుంటారు. రాముడు తలుపులు మూసి ఆ బ్రాహ్మణుడిని అడుగుతాడు: చెప్పండి మహర్షి, ఏంటి విషయం? ఎందుకు ఇంత గుప్తంగా మాట్లాడాలని అన్నారు? మనమిద్దరం మాట్లాడేటప్పుడు మధ్యలోకి ఎవరొచ్చినా వాడి తల నరికేయమన్నారు. ఇంతకీ అంత రహస్యమైన విషయం ఏంటి మహర్షి గారు? దయచేసి సెలవివ్వండి అని శ్రీరామచంద్రుల వారు అడుగుతారు. ఆ బ్రాహ్మణుడు రాముడి మొహం చూసి చిన్నగా చిరునవ్వు నవ్వి తన ముసలి బ్రాహ్మణ వేషం నుంచి తన నిజ రూపానికి వస్తాడు. ఆయన ఇంకెవరు కాదు, సాక్షాత్తు యమధర్మరాజు గారు. యమధర్మరాజు గారు శ్రీరామచంద్రుడితో ఇలా అంటారు: శ్రీరామ, నీ యొక్క అవతారం చాలించే సమయం ఆసన్నమైంది. నువ్వు తిరిగి వైకుంఠానికి మహావిష్ణువు రూపంలో చేరుకోవాలి. నీ తమ్ముళ్ళైన లక్ష్మణ భరత శత్రుఘ్నులు కూడా నీతో పాటే వైకుంఠం చేరాలి. ఎందుకంటే లక్ష్మణుడు శేషంశం అయితే శంకుచక్రాలు భరత శత్రుఘ్నులు. సో ఇక్కడ రాముడు మరియు యముడు ఒక గుప్త సమావేశంలో ఉన్నప్పుడు అదే సమయానికి దూర్వాస మహర్షి గారు రాముడి మందిరానికి వస్తారు. రాముడి దర్శనం కోసం వస్తారు. లక్ష్మణుడు దూర్వాస మహర్షిని సకల మర్యాదలతో స్వాగతించి కూర్చోబెడతాడు. మహర్షి గారు, నేను వెంటనే శ్రీరాముడిని చూడాలి, శ్రీరాముడి దర్శనం కావాలని అంటాడు. అప్పుడు లక్ష్మణుడు అంటాడు: మా అన్నగారు ఒక మహర్షితో గుప్త సమావేశంలో ఉన్నారు, దయచేసి కాసేపు ఆగండి అని అంటాడు. లక్ష్మణుడు దూర్వాస మహర్షికి ఎంత నచ్చ చెప్పినా కూడా ఆయన వినరు. నా కోపానికి రాముడిని బలి చేయకముందే నా ముందు వచ్చి నిలబడమను అని ఒక వార్నింగ్ ఇస్తారు. లక్ష్మణుడు అసలే దూర్వాస మహర్షి గారికి ముక్కు మీద కోపం ఉంటుంది. ఆ కోపంలో మా అన్నగారిని శపిస్తాడు. ఇలా అవ్వకూడదు, మా అన్నగారు ఈయన శాపానికి బలి కాకూడదు, నా ప్రాణాలకు తెగించి నేనే తలుపులు తీస్తా అని లక్ష్మణుడు వెళ్తాడు. లక్ష్మణుడు తలుపులు తెరవగానే యమధర్మరాజు గారు మళ్ళీ ముసలి బ్రాహ్మణ రూపంలోకి వస్తారు. మేము ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటుంటే మధ్యలోకి వస్తావా? రామ, మాట ప్రకారం ఇతని తల నరికే అని ఆ ముసలి బ్రాహ్మణుడు శ్రీరాముడితో అంటాడు. చావు కన్నా ఘోరమైనది, చావుకి సమానమైనది రాజ్య బహిష్కరణ. ఇది చావుతోనే సమానం. లక్ష్మణ, ఈ క్షణం నుంచి నేను రాజ్యం నుంచి వెలివేస్తున్నా, ఇక్కడ నుంచి వెళ్ళిపోని శ్రీరాముడు బాధతో అంటాడు. ఇక్కడ జరిగే సీన్ మొత్తం లక్ష్మణుడికి పూర్తిగా అర్థమవుతుంది. సైలెంట్గా తన అన్న కాళ్ళకి మొక్కి లక్ష్మణుడు అక్కడి నుంచి సరాయు నది దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ నది దగ్గరికి వెళ్ళి తన లక్ష్మణ రూపం నుంచి తన నిజ రూపమైన శేష రూపంలోకి మారుతాడు. అంటే పాములాగా మారి నదిలోకి వెళ్ళి వైకుంఠానికి చేరుకుంటాడు. తన తమ్ముడు లక్ష్మణుడు వెళ్ళిపోయాడు అనే విషయం తెలియగానే శ్రీరామచంద్రుడు కూడా సరాయు నదిలోకి వెళ్ళి వైకుంఠానికి చేరుకుంటాడు. అలాగే తన వెనకాలే భరత శత్రుఘ్నులు కూడా వెళ్ళిపోతారు. ఇక్కడ సత్యయుగంలో శ్రీరామ లక్ష్మణుడిగా అవతారం ముగించుకొని మళ్ళీ ద్వాపర యుగంలో శ్రీకృష్ణ బలరాముడిగా అవతారం తీసుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.